హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో చాలా వరకు అందరు దీపావళి వ్లాగ్స్ పెట్టేసి ఉంటారు. నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. యాక్చువల్గా ఏంటంటే పండుగ 2 days వచ్చేసరికి 2 days సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో అందుకే వీడియో అనేది కొంచెం లేట్గా వచ్చింది. యాక్చువల్గా ఇదైతే మేము మండే రోజు సెలబ్రేట్ చేసుకున్నాము, అండ్ మంగళవారం ఏంటంటే నోములు ఉన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. సో మండే రోజు ఎవ్రీ దీపావళికి లక్ష్మీ పూజ అనేది కంపల్సరీ అనమాట. సో ఈవినింగ్ మనం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా. సో అలాగా ఈవినింగ్ అయితే నేను ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటానండి. ఇంకా అదే ప్రాసెస్ అయితే నడుస్తుంది. అన్నీ రెడీ చేసేసుకొని నేను రెడీ అయ్యి వచ్చి కూర్చునేసరికి లేట్ అయిపోయింది. 7కి చేద్దాం అనుకున్న పూజ కాస్త 7:30కి అయిపోయింది. ఏదైతే ఏముంది, పూజే కదా, హ్యాపీగా చేసుకోవాలి కదా ప్రశాంతంగా అన్నట్టయితే ఇంకా నిదానంగా కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాము. నాకు పూజ అయిపోయేసరికి 1.5 hour పడుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే లక్ష్మీ పూజ ఎలా చేయాలనేది కూడా వీడియో పెడుతున్నారండి, కానీ నేను అంత ప్రాసెస్లో చేయను. లైక్ ఏంటంటే మామూలుగా ఇట్లా విగ్రహం పెట్టేసుకొని గోల్డ్ గిట్లా పెట్టేసుకొని నైవేద్యాలు గిట్లా చూపించేసుకొని అష్టోత్తరాలు చదువుకుంటాను. లక్ష్మీ గవ్వలతోని, చిటి గాజులతోని, అలాగే తామర గింజలతోని, కాయిన్స్, ఫ్లవర్స్తో అష్టోత్తరాలు చేసేసుకొని కుంకుమ పూజ చేసేసుకొని నార్మల్గా పూజ చేసేసుకొని ఇంకా మామూలుగా ఇంటి ముందు పటాకాయలు అయితే కాల్చేస్తాము. మన చిన్నప్పుడు మనం ఎలా వెయిట్ చేసే వాళ్ళమో ఇప్పుడు పిల్లలు అంతకు మించి వెయిట్ చేస్తున్నారు. ఇంకా లక్ష్మీ పూజ అయిపోగానే మా పిల్లలు చూడండి, దీపం పెట్టడం లేట్, బయట స్టార్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇయర్లీ వన్స్ కాల్చుకోవడానికి. ఇంకా మా వాళ్ళు చేసే ప్రయోగాలను చూడడానికైతే నాకు దద్దరిల్లిపోతుంది. దీపావళి వస్తే బాంబులు కొనియడం అంటే ఇష్టం, కానీ వాళ్ళు కాల్వడం ఉంటుంది చూసారా, వాళ్ళని ఆపడానికి నాకు టెన్షన్ పెరిగిపోయి హడావిడి అయిపోతుంది. ఫైనల్గా మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము.